वक्त जो है तेरी इबादत करने की तौफीक रब्बुल आलमीन हराम से हम सल्लल्लाहु अलैहि वसल्लम को अता फरमा मौला, तुम्हें दराज़ी अता फरमा मौला, तुम्हें बरकत अता फरमा। కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో డిసిసి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల సమక్షంలో ఇవాళ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ అనేది ఎప్పుడు కూడా రంజాన్ నెలలో రంజాన్ మాసంలో ప్రతి ఒక్కసారి 20 ఏళ్ళ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ ఆనవాయితీ ఎట్లనే కొనసాగిస్తున్నాం. ఇంతకుముందు మన ఉబేదన్న గారు ఉన్నప్పుడు కూడా జేఎంఆర్ ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా రంజాన్ పండుగ వచ్చిందంటే మాకందరికీ కూడా ఒక చాలా సంతోషమైన వాతావరణం, అందరికీ కూడా ఒక మహబూబ్ నగర్లో ఉన్న హిందూ ముస్లిం అందరికీ కూడా ఒక పండుగ వాతావరణం వచ్చి ఇలా ముస్లింలు కాకుండా హిందువులను కూడా ఈ పండుగను చాలా సంతోషంగా ఘనంగా జరుపుకుంటాం. దాని ఆనవాయితీ భాగంగానే ఇలా ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. రంజాన్ అంటే కేవలం ఒక ఉపవాసం ఉండడమే కాదు, రంజాన్ అంటేనే ఒక అందరూ అన్నదమ్ములాగా కలిసి ఉండి అందరికీ కూడా సాయం చేయాలి. ఎవరైతే చేసుకోలేరు పండుగ చేసుకోలేరు వాళ్ళందరికీ సాయం చేయాలి. అందరు కూడా మనుషులందరినీ కూడా కలుపుకొని సమాజంలో ముందుకు పోవాలని చెప్పేసి కూడా రంజాన్ పండుగ ఈ అర్థం అనేది ఉంది. అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ అన్ని మతాలను కలుపుకొని ముందుకెళ్ళి ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తూ అందరి మతాలను గౌరవిస్తూ అందరికీ సమానమైన వారికి కలగాల్సిన వారికి గౌరవం దక్కే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ మనం అందరం కూడా ఇవాళ ఐకమత్యంగా ఉంటేనే రేపంతా కూడా మనమంతా ఈనాడు మతశక్తుల పార్టీలను అన్నీ కూడా దానికి గట్టిగా ఉండాలంటే మనం అందరం కూడా కలిసి ఉండాలని చెప్పి తెలుపుతూ మన మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులకు అందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కానీ కొత్తగా ఏర్పడ్డ మహబూబ్నగర్ జిల్లాలో కానీ దాదాపు 20 సంవత్సరాల తరబడి ఏళ్ళగా వస్తున్న ఓ సంస్కృతి పద్ధతి. జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున ఇఫ్తార్ విందు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ కోసం రావటం జరిగింది. ఈరోజు ప్రధానంగా సంజీవ్ ముదిరాజ్ గారు మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడైన తర్వాత రంజాన్ మాసం పవిత్ర మాసంలో
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు, అలాగే పట్టణంలో ప్రముఖులకు అందరికీ కూడా పిలిపించి కాంగ్రెస్ పార్టీ ప్రాంగణంలో ఈరోజు విందు ఏర్పాటు జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు ప్రత్యేకత ఉంది. మొదటి నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ సిద్దిరామ నుంచి స్టార్ట్ చేసుకుంటే దాని తర్వాత ఆయన ప్రతి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆ రోజున్న పరిస్థితులు బట్టి ఈ మాసంలో ఒక రోజు తప్పకుండా ఈ పట్టణ వాతావరణాన్ని, పట్టణంలో ఉన్న పరిస్థితులు దృష్టి పెట్టుకొని అన్ని కులాలకు, మతాలకు, వర్గాలైన ఈ పట్టణం ఏదో ఉందో, ఈ పుష్పగుచ్చం ఉందో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ భావజాలం కూడా అదే కాబట్టి దాంట్లో భాగంగానే వాళ్ళు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఇఫ్తార్ విందు ఏర్పాటు నిజంగానే హర్షణీయము. ప్రధానంగా నేను కోరుకుంటున్నా ఏంటంటే, ఈ పట్టణం ఏది ఉందో, పట్టణం ఉందో, పట్టణం అనేది ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ సమీకరణ ఉందో, కాంగ్రెస్ పార్టీలో ప్రతి కులాలు, వర్గాలు, జాతులు అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీ ఎట్లయితే ఏర్పడిందో, అదేవిధంగా ఈ పట్టణం నివసించే ప్రతి మానవుడు కూడా అదే రకంగా ఉన్నారు. దాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని, ఆ పరిస్థితిని కొనసాగించడానికి ప్రతిగానే ఈరోజు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సంజీవ్ నిరాజ్ వచ్చిన తర్వాత మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి, మున్సిపల్ కార్పొరేషన్కు కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు ఇవ్వడము, దాంట్లో మెజార్టీ కార్పొరేటర్స్ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి ఈ విందులో పాల్గొనడము, వాళ్ళ ఎంబడి సేవలు సాగడము నిజంగా సంతోషదాయకం ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ కర్తగా ఉన్నటువంటి కూడా కర్తగా ఒక విశ్వాసంతో ఉన్నా. ఏ సంకల్పంతో, ఏ యొక్క ఆలోచన విధానంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో అదే ఆలోచన విధానంతో ఈరోజు సంజీవ్ రాజు గారు ముందు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సమీకరణ కూడా మొత్తం ఈరోజు బలంగా అవుతాయని చెప్పి తెలుసుకుంటూ, ప్రధానంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున, నా తరఫున, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ తరఫున ఈ పట్టణ ప్రజలకు, జిల్లా ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. నమస్కారం. ఈరోజు పాలమూరు మహబూబ్ నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైన సంజీవ్ ముదిరాజ్ గారు, మరి ఫైనాన్స్ మైనారిటీ కమిషన్ చైర్మన్ ఒబేదుల్లా కోత్వార్ గారి ఆధ్వర్యంలో ఆనంద్ గౌడ్ గారు మరియు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వివిధ కార్పొరేటర్లు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మహబూబ్నగర్ పట్టణ వాసులు, మన మైనారిటీ సోదరులకు ఒక ఇఫ్తార్ విందు ఏర్పడడం జరిగింది. ఈ యొక్క విందు ఒక సంకల్పం ఏంటంటే, అందరం కలిసిమెలిసి ఉందాం, గంగా జమున తేజీబ్ ముందరికి తీసుకెళ్తూ, ఒకరికి ఒకరు పనిచేసుకుంటూ, ఒకరికొకరి సహకరించుకుంటూ, ఒకరికి ఒకరు మనమందరం కలిసిమెలిసి అన్నా తమ్ముళ్ళు సోదర భావంతో మనం ముందరికెళ్ళాలి. ఈ యొక్క రంజాన్ వేడుకలను, ఇఫ్తార్ వేడుకలను మంచిగా జరుపుకోవాలి. దాంతోపాటు ఉగాది పండుగ కూడా వస్తుంది. అందరూ కూడా ఉగాది పండుగలో మంచిగా కొత్త సంవత్సరాన్ని స్వాగతిద్దాం. పాలమూరు పట్టణానికి మహబూబ్నగర్కి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పిల్లలను ముందరికి తీసుకెళ్ళి అందరు భవిష్యత్తులో కూడా పిల్లలను కూడా మంచిగా ఈ యొక్క మంచి కుటుంబ సభ్యుల్లాగా అందరం కలిసిమెలిసి ఉండేటట్లుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరికి తీసుకెళ్తున్నాం.